ఈ రోజు ఒక శతకం గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. దాశరథి శతకాలు, కృష్ణ శతకాలు, వేమన శతకాలు, అలాగే భర్తృహరి శతకాలు, ఇలా అనేక రకమైనటువంటి శతకాలు ఉంటాయి. పెద్దబాల శిక్ష పుస్తకం కొనుక్కొని చూడండి, ఎన్ని రకాలైనటువంటి శతకాలు ఉంటాయో మాటల్లో చెప్పలేము. ఇక అన్ని శతకాలు కూడా ఒక్కొక్కటిగా పిల్లలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మంచి పౌరులుగా ఎదుగుతూ ఉంటారు. మనకు తెలియకుండానే ఆ పునాది అనేది, ఫౌండేషన్ అనేది పునాది గట్టిగా ఉంటే మనం కట్టేటటువంటి కట్టడము ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందో, అలాగే పిల్లలకు విలువలతో కూడినటువంటి పెంపకాన్ని, నలుగురితో కలిసిపోయేటటువంటి తత్వాన్ని కానీ దగ్గరుండి అలవాటు చేయగలిగితే వారు నిజంగా ఆధ్యాత్మిక పరంగా అలాగే సాంఘిక పరంగా కూడా మన ఇంటికి దేశానికి కూడా ఉపయోగపడుతూ ఉంటారు. అటువంటి ఉపయోగపడేటటువంటి పౌరులే మనకు కావాలి. ఎందుకు ఉపయోగం లేనటువంటి పౌరులు మరి జనాభా లెక్కలకు తప్ప ఇంకా దేనికి ఉపయోగపడరు. అలా కాకుండా పిల్లల్ని ఒక చక్కటి వీరుల్లాగా తీర్చిదిద్దాలంటే ముందు తల్లి ప్రధాన పాత్ర వహించాలి. తల్లిని చూసే పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి తల్లి జాగ్రత్త పడాలి పెంపకం విషయంలో. కృష్ణ శతకం అనుకున్నాం కదా, ఇలా ఉంది ఈ కృష్ణ శతకము. ఒకసారి చూద్దామండి. శ్రీ రుక్మిణీష కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడ మము గావుము కృష్ణ, అంటే మమ్మల్ని కాపాడవయ్యా అని అర్థం. మరొకసారి ఈ శతకాన్ని చూద్దాము. శ్రీ రుక్మిణీష కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడ మము గావము కృష్ణ. దీని తాత్పర్యము, అర్థము ఇలా ఉందండి. రుక్మిణీదేవికి భర్తవు పరమేశ్వరుడవు, నారదుడు చేయు గానమందు ఆసక్తి గలవాడవు. త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు చేసేటటువంటి గానం అంటే నీవు చాలా ఇష్టపడేటటువంటి వాడవు, ఆసక్తి గలవాడవు. గోవర్ధన పర్వతము ఎత్తిన వాడవు. చిటికన వేలతో గోవర్ధన గిరిని, పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించిన వాడవు ప్రళయకాలంలో. అలాగే ద్వారకా పట్టణమందు నివసించు వాడవు. ఓ కృష్ణ, మమ్ము దయతో కావవయ్యా, మమ్మల్ని దయతో రక్షించవయ్యా అని ఈ కృష్ణ శతకంలోని తాత్పర్యము. అలాగే పిల్లలకు స్వామి వివేకానంద పుస్తకాలు ఉంటాయి. చక్కగా లైబ్రరీకి వెళ్ళండి ఖాళీ సమయాల్లో. అక్కడ విలువలతో కూడినటువంటి పుస్తకాలు, మోరల్ యాటిట్యూడ్ అంటే విలువలతో కూడినటువంటి పెంపకాన్ని, పిల్లల్ని అసలు ఎలా పెంచాలి అనేటటువంటిది ఒక్కొక్కసారి మరి మనకు మనమే తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళని ఏమి చెప్తే బాగుంటుందా పిల్లల పెంపకంలో అని వాళ్ళకు ప్రతిదీ చెప్తూ ఉంటే నిజంగానే ఒక విజేతలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి తల్లి కూడా బిడ్డను పెంపకం విషయంలో మాత్రం మరీ జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాము. కృష్ణ శతకాలు, భర్తృహరి శతకాలు, అన్ని శతకాలు కూడా, వేమన శతకాలు, ఇవన్నీ కూడా పిల్లలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా ఎవరైనా చెప్తూ ఉంటే అక్కడకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని కోరుకుంటూ స్వస్తి.